రూపాయలకు భోజనం మంచిదే, బాగుందండి, మంచిదే, మంచిదేనండి. పెట్టాలంటారా వద్దంటారా? పెట్టాలి. ఎందుకు పెట్టాలి? మా నాటలకు మంచిది. 5 రూపాయలు భోజనం అంటే మరి మంచిదే కదా, అందుకని మంచిది. 15 రూపాయలకి అయిపోతుంది, భోజనం పెట్టాలి. ఇప్పుడు అదే బయట హోటల్స్ తినాలంటే ఎంత బాబాయ్? 50-60 రూపాయలు కావాలి. 50-60 రూపాయలు కావాలి. ఇప్పుడు ఈ పక్కనే హోటల్ ఉంది, టిఫిన్ చేయాలంటే ఎంత? 30 రూపాయలు, 25 రూపాయలు. ఇక్కడ 30 రూపాయలు చేయాలి ఒక మనిషి అయితే. వేటికి చాలు. అదే కుటుంబంలో నలుగురు ఉంటారు అనుకో, నలుగురు తినాలంటే అప్పుడు 100 రూపాయలు కావాలి. అదే నలుగురికి అన్నా క్యాంటీన్లో ఒక 5 రూపాయలకి టిఫిన్ దొరికింది అనుకో, 20 రూపాయలతో అయిపోతుందిగా. ఆ మిగతా డబ్బులు కొంచెం ఉపయోగపడతాయి. అంతే కదా, మంచిదేనా అయితే? మంచిదేనమ్మా, క్యాంటీన్లు క్యాంటీన్ మంచిది. అమ్మా, ఇప్పుడు ఈ రోజున 100 రూపాయలు 50 రూపాయలు లేదా బయట భోజనం లేదు, అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉంది. ఎందుకు ఉంది? ముసలికేంటి, వయసుకేంటి, మగవాళ్ళకేంటి అందరూ భోంచారు. ఆయన పుణ్యం అంతా అందరూ చెప్పారు, అందరూ భోంచారు. 5 రూపాయలని 10 రూపాయలని శుభ్రంగా తిన్నాం వాళ్ళకి. అది కానీ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు అది తీసేశారు. ఇప్పుడు మంచి పని ఎవరైనా కొనసాగించాలి, అంతేగాని అది తీసేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా ఆయనకి? ఉపయోగం లేదు, అసలు లేదు. అది ఉపయోగం మంచిది కాదు. నోట్ కార్డు పూర్తి ఇచ్చినట్టే, నోట్ కార్డు పూర్తి ఇచ్చినట్టు. ఎమ్మెల్యే ఉంటాడంటే, వైసీపీ ఎమ్మెల్యే ఉంటాడంటే అసలు అదంతా అడుక్కు తినే వాళ్ళకి తప్ప సామాన్యులకు కాదు అంటారు. ఇప్పుడు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి ఏమండి 5 రూపాయలు కాదు 10 రూపాయలు ఇచ్చిన భోజనం దొరకదు. మేము భోంచేసాం, ఇంట్లో భోంచేసినా కూడా వాళ్ళన్న కూడా ఇంటికి అక్కడ ఇంట్లో భోంచేయండి అన్నారు. అన్న కూడా బాగుందని వెళ్ళి భోంచాం. మంచిదే. 10 రూపాయల నష్టం లేదండి ఈ రోజు, 10 రూపాయల నష్టం లేదు. ఓ సాంబార్కే ఇవ్వచ్చు. అప్పుడు రోజులు భోజనం కూడా బాగుండేది, అన్నీ బాగానే ఉండేది. సాంబార్ కూడా పోచేవారు ఇడ్లీలు. ఉపయోగమే. ఆయన చెయ్యెత్తి దండం పెడతారు, చంద్రబాబు నాయుడికి చెయ్యెత్తి దండం పెట్టాలి. పెడితే మటుకు చాలా ఉపయోగమేనండి. అందరు తింటున్నారు, బాగుంది అసలు, చాలా బాగుంది. సాంబారు, కూర, పచ్చడి, పప్పు, పెరుగు. సాంబారు, పచ్చడి, కూర, పెరుగు. పెరుగు కూడా గట్టిగా ఉండేది. 100 రూపాయలు 150 రూపాయలు రాదు. మా బోటలు అందరికి ఇప్పుడు అత్తలున్నా కోడళ్ళున్నా ఇంట్లో తింటాం. అది ఎప్పుడోసారి కాబట్టి తింటాం. ఇప్పుడు పెట్టలేదు కాబట్టి ఇంట్లో తింటున్నాం, పెట్టినారు కాబట్టి మా బోటలు వెళ్ళి తింటున్నాం. దానివల్ల ఉపయోగపడితే రూపాయి ఉన్న మళ్ళాగా సామాన్యులు ఒక రూపాయి పని చేసుకొని 200 లేదా 500 సంపాదించుకున్నప్పుడు ఒక 5 రూపాయలు భోజనం చేస్తే ఉపయోగమే కదా. ఉపయోగమే, బాగుండేది అసలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి దాని వల్ల ఏమైనా లాభపడ్డా? ఏం వాళ్ళు అప్పులు చేశాడు, అప్పులు చేశాడు. జనాలు ఆలోచించారంటారా ఓట్లేసేటప్పుడు? ఆలోచించబట్టేగా గెలిపించాం, చంద్రబాబుని గెలిపించాం. కానీ మరి నేను ఇచ్చిన డబ్బులు, నేను ఇచ్చిన బటన్ నొక్కాను, అవన్నీ ఏమైపోయిందో, అక్క చెల్లెల అభిమానం అంతా ఏమైపోయిందో అంటారు జగన్. నిజంగా అసలు నిజంగా అంత మంచి చేసినోడైతే కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ పెరిగినాయా లేదా? ఎంత పెరిగినాయి అసలు. ఒక గదికి 1000 రూపాయలు వచ్చేది. మంచిదే, చాలా మంచిది. అన్న, ఈ రోజున ప్రతి సామాన్యుడు కూడా అంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఒక 500 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ ఉంటే వెళ్ళి ఆ టైంకి ఒక ముద్ద భోజనం చేసేవాళ్ళు, ఎంతో కొంత మిగిలేదు. అదే బయట హోటల్స్లో తినాలంటే ఎంత అయ్యేది? అన్నా క్యాంటీన్లు ఉండటం వల్ల సామాన్యుడికి ఉపయోగమేనా అన్నా క్యాంటీన్లు ఉండడం వల్ల? ఎందుకని? మరి వీళ్ళకి రోజుకి వచ్చి 500-600 కూలికి బయట భోజనం 60-70 రూపాయలు పెట్టి తినలేరు. దానివల్ల ఏంటంటే అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల ప్లస్ 5 రూపీస్ ఫుడ్ వస్తుంది. ఒకవేళ చాలా మంది ఇంకో ప్లేట్ కూడా తీసుకుని తింటున్నారు కొంతమంది అయితే. ఆటో వారాలు కూడా వెళ్ళేవాళ్ళు, రోజువారీ కార్మికులు. అది ఉండటం వల్ల ప్లస్. ఒక విధంగా భవన నిర్మాణం మరి వెళ్తారన్న అందరూ. బయట 70 రూపాయలు పెట్టి నువ్వు భోజనం చేయలేవు కదా, ఒక 1/2 కిలోమీటర్ అయినా వెళ్ళి అక్కడ ఒక అరగంట అయినా వెయిట్ చేసి తినొస్తారు. కూరగాయల రేట్లు పెరిగినాయి, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి, బియ్యం రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగిన నేపథ్యంలో ఒక సామాన్యుడు బయట వెళ్ళి హోటల్లో భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? మినిమం 100 రూపాయలు అవుతుంది అన్న. 100 రూపాయలు అవుతుంది. మరి 100 రూపాయలు పెట్టి తినగలరా? నాకు ఇప్పుడు 2 ఉన్నారు అనుకున్నా, 200 అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఒక పార్సల్ తెచ్చుకుని తింటారు కూలోళ్ళు అయితే. అప్పుడు 120-130 పార్సల్ తప్పదు, మనకి తినాలిగా మరి, సరిపెట్టుకుంటారంట. అంతే. అదే అన్నా క్యాంటీన్లు ఉంటే బెటరే నన్ను అన్నా క్యాంటీన్ వల్ల. మంచిదేగా. అన్నా క్యాంటీన్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్లు ఉంటే మంచిదా కాదా?
అసలు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఉందా లేదా? అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఎందుకు లేదు? ఇప్పుడు 10 మంది అక్కడ తిన్నారండి, నలుగురు సోమరపోతులు తినొచ్చు కాదంటలా, ఒక 6గురు నిజంగా అన్నం కోసమే ఆకలి తీరుద్ది. అది ఆ నలుగురు ఎక్కడున్నా తినేస్తారు, అది వేరే విషయం. ఈ 6గురు ఉన్నారు కదా, ఈ 6గురు దొరకదు, వాళ్ళకి అన్నం దొరికే పుణ్యం అనేది ఆ పెట్టినోళ్ళు దక్కుద్ది, అది విషయం. సో అదే అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనాన్ని బయట కొద్ది కడుపు నిండా భోజనం చేయాలంటే ఎంత ఉందన్న? అసలు ఖర్చు ఎంత అవుతుంది సుమారు? ఒక హోటల్లో తినాలి, ఇవాళ భోజనం 80 రూపాయలు లేనిది అసలు ఎంత సాధారణ భోజనమే రావట్లేదు. మరి అలాంటిది కడుపు నిండా అన్నం పెడుతున్నారంటే సంతోషమైన విషయమే. దాన్ని తీసుకెళ్ళి లేదు అసలు అక్కడ అంతా అడుక్కు తినే వాళ్ళే తింటారు, అది అడుక్కు తినే వాళ్ళ కోసమే, అసలు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగమే లేదు, అది పెడితే ఉపయోగం ఏంటి అని చెప్పి కొంతమంది ఒక ఎమ్మెల్యే మాట్లాడేది, వైసీపీ ఎమ్మెల్యే న్యాయం, దాని మీద కూడా రాజకీయం చేయాలంటారా? ఏదేమైనా ఆకలి తీర్చడం గొప్ప విషయం. అది ఎంత పరిమాణంలో పెట్టారో ఏం పెట్టారో అనే విషయం పెట్టబడితే ఆ పూట ఏమీ లేకుండా ఆ పస్తు పడుకునే బదులు ఏదో ఒకటి కడుపులోకి వేసుకుంటున్నాడు, అది సంతోషం. అన్న, మీరు ఒక రోజువారీ కార్మికులు, రిక్షా బండి లాగేవాళ్ళు, సరే అన్నా క్యాంటీన్ గతంలో 5 రూపాయలు భోజనం పెట్టేవాళ్ళు, అసలు ఎలా ఉండేది? బాగా ఉంది, ఏం పెట్టేవాళ్ళు? అదే 2 కూరలు వేసేవారు, అన్ని బాగా ఉంది, సాంబారు అన్ని బాగా ఉంది, మజ్జిగ అన్ని బాగుంది. ఇదే బయట తినాలంటే ఎంత? బయట తినాలంటే 50 రూపాయలు అవగానే. 50 రూపాయలు. మరి సామాన్యుడికి ఒక 5 రూపాయలు అన్నం దొరకడం మంచిదే. మంచిదే. మళ్ళీ అంటున్నారు పెట్టాలి. మరి ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఏమంటారంటే కాదు అక్కడ అంతా అడుక్కునే వాళ్ళు తింటారు తప్ప పని చేసుకునే వాళ్ళు. అందరూ పని చేసే వాళ్ళు తింటారు, అందరూ తింటారు, పెద్ద కాళ్ళ మీద వచ్చి కూడా తింటున్నారు. పర్వాలేదు, బాగా ఉంది. అదే బయట తినాలంటే బయట 70-50 రూపాయలు అవుద్ది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు తీసేశాడన్నా, పేదవాడు పొట్ట కొట్టినట్టే ఒక రకంగా, దానివల్ల ఆయనకు ఉపయోగం ఏంటి? ఏమో మరి, ఏమో ఏం లేదు, తీసి ఇప్పుడు అందరికి బాగోలేదు, ఇప్పుడు ఎడితే అందరికి బాగుంటది. అంతే కదా, అంతే కదా. పర్వాలేదు, పనులు అవుతాయి, బాగుంటది, బాగుంటది, పెట్టాలి.